బాలకృష్ణన్ ఇప్పుడు అందరూ ముద్దుగా బాలయ్య అంటున్నారే కానీ గతంలో నందమూరి నరసింహం, నటకిషోరం వంటి బిరుదులతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య అనేది బ్రాండ్ అయిపోయింది. బాలయ్యను ఆంధ్ర కింగ్ గా చూపించాలి అనుకున్న డైరెక్టర్ కోరిక తీరలేదా? ఆ తాలూకు కథేంటో చూద్దాం. బాలకృష్ణ, రామ్ పోతినేని మధ్య మంచి ర్యాప్ ఉంది. ఒకరి మీద ఒకరు జోకులేసుకునేంత అనుభవం ఉందన్న విషయం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే వరకు తెలీదు. బాలయ్యతో సీనియర్స్ కంటే యంగ్ హీరోలు క్లోజ్ గా ఉంటారు. బాలయ్య అంటే చాలా మందిలో భయమున్నా సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, అడవిశేష్ అన్స్టాపబుల్ షోతో బాగా క్లోజ్ అయ్యారు. రామ్ అన్స్టాపబుల్ షోకు రాకపోయినా స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఈ ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ మిస్ అయింది. బాలయ్యే ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశాడని ఆలస్యంగా తెలిసింది. రామ్ నటిస్తున్న సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టారు. సినిమా కథలో హీరోగా ఉపేంద్ర, ఫ్యాన్ గా రామ్ కనిపించారు. ఆంధ్ర కింగ్ గా బాలయ్య నటించాల్సింది. అనుష్కతో మిస్ సిటీ, మిస్టర్ పోలీసిటీ తీసిన మహేష్ బాబు ఆంధ్ర కింగ్ తాలూకా కోసం ముందు బాలయ్యనే సంప్రదించాడని, హీరో రిజెక్ట్ చేయడంతో ఉపేంద్రను తీసుకున్నారని తెలిసింది. బాలయ్యను మెప్పించి సినిమాలో నటించేలా ఒప్పిస్తే ఆంధ్ర కింగ్ తాలూకాకు సూపర్ క్రేజ్ వచ్చేది. వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న బాలయ్య ఆంధ్ర కింగ్ గా కనిపిస్తే భారీ ఓపెనింగ్స్ తో పాటు ఆ హైప్ మరోలా ఉండేది.